ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు సరైన బోధనా పద్ధతులు అందిస్తున్నామని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కె రవిబాబు అన్నారు. నియమాలు పాటించాలని, అకాడమీలు ప్రత్యేక తరగతుల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అంటున్న ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కె రవిబాబుతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. మారుతున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల ప్రకటించినటువంటి 10+2 ఎడ్యుకేషన్ ప్రస్తావన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 10+2 ఎడ్యుకేషన్ యొక్క క్లమ్జీగా క్లాసెస్ నడుస్తూ అనేక చోట్ల స్కూల్ ఒకే చోట, కాలేజ్ ఒకే చోట నడపడం కొంత ఇబ్బందికరమైనా సరే, ఆ ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తున్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క విధానం ఖమ్మం జిల్లాలో ఏ రకంగా ముందు కొనసాగుతూ ఉంది అంటే, ఎడ్యుకేషన్ ఏదైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సరైన ప్రమాణాలతో నడుస్తుందా లేదా అనే అంశాల గురించి, ఖమ్మంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ యొక్క ప్రస్తుతం నడుస్తున్న తీరు గురించి మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డిఐఈఓ కె రవిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన గారిని అడిగి మరిన్ని అంశాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం ఇంటర్మీడియట్ అంటే ఉమ్మడివే కాకుండా ఖమ్మం జిల్లాలో మొత్తం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ ఎందున్నాయి, ఎట్లాంటి ప్రమాణాలతో కొనసాగుతూ ఉన్నాయి? ఇటీవల కాలంలో కొన్ని కాలేజెస్లో ప్రమాణాలు తక్కువగా ఉన్నటువంటి కాలేజెస్ అంటే జూనియర్ లెక్చరర్స్ తోటి క్లాసులు రన్ చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో విజిటింగ్కి వెళ్ళినటువంటి నాణ్యత ప్రమాణాలు లోపించిన వాటిపై నోటీస్ అలాంటివి ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మొత్తం 129 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి, 58 గవర్నమెంట్ సెక్టర్స్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి, 51 వచ్చేసి ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కాలేజెస్లో ప్రతిదీ కూడా మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనము విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకోవడానికి స్టడీ అవర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎంసెట్, నీటు, జేఈ క్లాసెస్ కూడా నిర్వహించడం వలన లాస్ట్ ఇయర్లో ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలలో చేరడం అనేది జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా విద్యార్థుల పట్ల అశ్రద్ధత తీసుకోకుండా మనము ఎప్పటికప్పుడు కళాశాలలో ఇన్స్పెక్షన్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి మోటివేషన్ చేసుకుంటూ మనం నడపడం అనేది జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించిన అంశంలో ప్రధానంగా చాలా చోట్ల కూడా కొన్ని కాలేజెస్ ఎక్కువ ఫీజు వసూలు చేస్తూ ఒకరికి ఎక్కువ క్లాసు మంచి ఫ్యాకల్టీతో క్లాసులు లేపించడం, ఇంకొకరు లో ఫ్యాకల్టీతో క్లాసులు లేపించేటువంటి అంశాలు ఇటీవల కాలంలో చాలామంది పేరెంట్స్ బెంబేలెత్తిపోయారు. ఇలాంటివి ఏమైనా గుర్తించి వాటిపై చర్యలు ఏమైనా తీసుకున్నారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఎటువంటి కూడా పేరెంట్స్ నుంచి అలాంటి ఒత్తిళ్ళు వస్తున్నట్టుగా మనకేమి దృష్టికి రాలేదు. ఒకవేళ అలాంటిది ఏదో మన దృష్టికి వచ్చినట్లయితే ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకి విద్యార్థులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్గా వాళ్ళకి మంచి ఏర్పాటు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో అంటే ప్రధానంగా అకాడమీల పేరుతోటి కొన్ని చోట్ల లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ చాలా ఖమ్మంలో వెలుస్తున్నాయి. నేపథ్యంలో కొన్ని కాలేజెస్ రికగ్నిషన్ లేనటువంటి జూనియర్ కాలేజెస్ అక్కడక్కడ దొంగచాటుగా క్లాసెస్ నడుపుతున్నట్టు వాటిపై మీ విజిటింగ్ చేసినటువంటి నేపథ్యంలో కానీ ఏమైనా మీ దృష్టికి వచ్చాయా, లేదా వస్తే వాటిపై చర్యలు ఏమైనా తీసుకున్నారు? ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అకాడమీలు అనేవి ఏర్పాటు చేయడం అనేది చూస్తూనే ఉన్నాం. అయితే అకాడమీ యొక్క పర్మిషన్ అనేది నా పరిధిలో లేకపోవడం వలన వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. కానీ అకాడమీ మీద పర్మిషన్ తీసుకోవాలంటే మనం పై అధికారులు మనకు పర్మిషన్ ఇచ్చినట్టయితే మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ లాంగ్ టర్ము అనేది మన పరిధిలో లేదు కాబట్టి మనం కూడా వాళ్ళ మీద ఏం లేదు. కానీ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్లో ఎక్కడైనా మనం పేరెంట్స్ కానీ విద్యార్థి సంఘాలు కానీ మనకు వచ్చి దృష్టికి తీసుకుని వచ్చినట్టయితే వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దానివల్ల కూడా కొంత కంట్రోల్ కావడం అనేది జరిగింది. జూనియర్ కాలేజ్ అంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి లాంగ్ టర్మ్ పేరుతో ఇంటర్నల్గా ఆ కాలేజ్ యాజమాన్యం, కోచింగ్ సెంటర్ యాజమాన్యం అంటే ప్రిన్సిపల్ అండర్స్టాండింగ్ ద్వారా మీ యొక్క పర్మిషన్ తోటే క్లాసులు నడుపుతున్నాయని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో పేరెంట్స్పై అడిగితే యాజమాన్యం చెప్పినటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. అట్లాంటిది ఏమన్నా వచ్చిందా? ఇప్పటి వరకు అయితే నా దృష్టికి అలాంటిది ఏమి లేదు. ముందుగానే మనము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందే మనము విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రెస్ ద్వారా మనం వినిపించడం జరిగింది. ట్యూషన్స్ కానీ అకాడమీలో కానీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు ఉండవు కాబట్టి విద్యార్థులను అక్కడికి చేర్పించవద్దు అని చెప్పేసి ముందుగానే మనం తెలియజేయడం అనేది జరిగింది.
అంటే ఈ మధ్యకాలంలో పత్రికల్లో కూడా చూసాం, అంటే బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఒక జూనియర్ కాలేజ్ సంబంధించింది ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ పర్మిషన్ లేకుండా కూడా తీసుకున్నారని, సెకండ్ ఇయర్ విద్యార్థులకే సరైనటువంటి విద్య అందలేదు, ఇప్పటికీ అందట్లేదని చెప్పేసి పేరెంట్స్ బెంబెలెత్తిపోతున్న నేపథ్యంలో ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితులు విద్యార్థులు పేరెంట్స్ ఉన్నారు. ఇట్లాంటి కాలేజెస్ మీరు గుర్తించి చర్యలు తీసుకోవడానికి దాంట్లో ఎందుకు జాప్యం ఉందనేది మా భావన. ఇంకొకటి ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా అంటే అనాథరైజ్డ్గా మన దృష్టికి ఉండి నడిపేటటువంటి కాలేజీలు మన దృష్టికి రాలేదు. ప్రతి దానికి కూడా మనము యాజ్ పర్ బోర్డ్ నామ్స్ ప్రకారంగా మనము అనుమతులు ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ అలాంటి ఏదైనా మా దృష్టికి మీరు తీసుకుని వచ్చినట్లయితే వాటిపైన మేము కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇది ఓవరాల్గా ఖమ్మంకి సంబంధించినటువంటి డిఐఓ ఎవరైతే ఉన్నారో రవిబాబు గారి అభిప్రాయం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పటిష్టంగా నిలిపేందుకోసం తమ వంతుగా ఖమ్మం జిల్లాలో అన్ని ఇంటర్మీడియట్ గవర్నమెంట్ అటు ప్రైవేట్ కాలేజెస్లో విజిట్ చేస్తూ తగిన నాణ్యత ప్రమాణాలతోటి విద్యను బోధించాలని చెప్పేసి అని డైరెక్షన్ ఇస్తూ నిరంతరం కూడా పర్యవేక్షణ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఏదైతే అకాడమీల పేరుతో నడుపుతున్నటువంటి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడైతే అనాథరేషన్గా కళ్ళు కప్పి ఎవరైతే క్లాసెస్ నడుపుతా ఉన్నారో ఆ జూనియర్ కాలేజెస్పై కోచింగ్ సెంటర్స్పై కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆఫీసర్స్ దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఖమ్మం పరిధిలో లేదు. దీనిపై ఎట్లా స్పందిస్తారో భవిష్యత్ కాలంలో పై ఆఫీసర్ దృష్టి కూడా మాకు ఫిర్యాదు చేస్తే అదే సందర్భంలో రియాక్షన్స్ కూడా పై వాళ్ళకి రాసి పంపిస్తామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లో విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించేందుకోసం జిల్లాలో ఉన్నటువంటి అటు లెక్చరర్స్ని కూడా ప్రధానంగా అలర్ట్ చేస్తూ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థగా ముందుకు కొనసాగుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం నుండి.